श्रीविद्यां जगतां धात्रीं सर्गस्थितिलयेश्वरीं నమామి లలితాం విద్యాం మహాత్రిపుర సుందరీం. జగన్మాతను ఆరాధించే శుభంకరమైన పండుగ దసరా పండుగ. మనం ముక్తి కోసం సాధన చేసేందుకు ఉపకరించేది దక్షిణాయనం. సంవత్సరాన్ని ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండు అయనాలుగా విభాగం చేశాం కదా. ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనుకూలమైనటువంటి కాలము దక్షిణాయనం. ఈ దక్షిణాయనంలో అనేకమైన పండుగలు వస్తూ ఉంటాయి. అందులోనూ వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు, ఈ రెండు కాలాలను, వసంతకాలము శరత్కాలాన్ని యమదంష్టలుగా చెప్తారు. అంటే ప్రకృతిలో కలిగే మార్పుల వల్ల అనేకమైన రోగాలు, జబ్బులు, బాధలు కలిగే అవకాశం ఉన్న రోజులు కనుక యమదంష్టలు అని అంటారు. యముడి కోరలుట. అలాంటి కాలంలో కనుక మనము ఆది పరాశక్తిని, జగన్మాతను, పరమాత్మను శరణు కోరి అమ్మవారి గురించినటువంటి భక్తి భావనతో ఉంటూ నియమబద్ధమైన శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన శక్తిని పెంపొందించుకోవడానికి అమ్మవారికి శరణు చేస్తూ సాధన ద్వారా, నియమ నిష్టల ద్వారా, భౌతికంగా నియమ నిష్టలు, ఆహార నిష్టలు, ఉపాసన నిష్టని కలిగి కనుక ఆరాధించినట్లయితే మనము ఆ గడ్డు కాలంలో నుంచి బయటపడగలుగుతాము. ఇలా మనకి సాధనకు అత్యంత ఉపకరించే కాలము దక్షిణాయనము. ఆ దక్షిణాయనంలో వచ్చే పండుగలలో మనకు హిందువులకు వచ్చే పెద్ద పండుగలలో ఒక పండుగ దసరా పండుగ. పండుగలు మనకు అనేక విధాలుగా మన మహర్షులు ఏర్పరిచారు. పండుగ అనంటే నిజానికి నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా మన మహర్షులు మనకి ప్రతిరోజు పండుగే. ప్రతి నిమిషము మనము దైవారాధనతోనే గడపాలి, ప్రతి నిమిషము ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలనే బోధిస్తారు. కానీ సర్వం కల్విదం బ్రహ్మ అని అన్నాము, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనంటూ ఈశావాస్యం ఇదం సర్వం ఇలా అనేక రకాలుగా చెప్పిన పరమాత్మ శక్తి కాలమంతా దైవమే, దేశమంతా దైవమే అయినా ఏ సమయాలలో, ఏ ప్రదేశంలో, ఏ జలాలలో ఎక్కడెక్కడ ఆ దైవశక్తి కేంద్రీకృతమై ఉంటుందో వాటిని గుర్తించి ఏ కాలంలో దైవశక్తి ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుందో ఆ కాలాలను పండుగలుగా మహర్షులు నిర్దేశించారు. ఏ స్థలాలలో దివ్య శక్తి కేంద్రీకృతమై ఉంటుందో వాటిని దివ్య క్షేత్రాలుగా, అక్కడ కూడా విశేషంగా ఎక్కడ కేంద్రీకృతమై ఉంటుందో అక్కడ ఆలయాలను నిర్మించి గర్భాలయాలలో అమ్మవార్ల, జగన్మాతల, దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించి ఆ శక్తి మనకు అందేలా చేశారు. ఏ పుణ్య నదులలో ఎక్కువ, అంటే ఏ జల ప్రవాహాలలో శక్తి ఎక్కువగా ఉంటుందో వాటిని నదులుగా గుర్తించి ఆ క్షేత్రాలని తీర్థములుగా, క్షేత్రములుగా మన చేత దర్శింపజేస్తున్నారు మహర్షులు. కనుక మహర్షులు అనుగ్రహించి ఇచ్చిన ప్రతి పండుగ వెనక కూడా మనకి ఆధ్యాత్మికమైన, భౌతికమైన, సాంఘికమైన, ఆరోగ్యపరమైన, యోగపరమైన, సామాజిక పరమైన, వైజ్ఞానిక పరమైన అనేక అంశాలు, రహస్యాలు దాగి ఉంటాయి. పండుగలు అనేక రకాలుగా ఉంటాయి. మనం సూర్యోదయ సమయాన్ని ఏ తిథి ఉంది అన్న దాన్ని లెక్క పెట్టుకుంటాము, చాంద్రమాన పద్ధతిని అనుసరిస్తాము. ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల కలిగే లాభాలను పొందడానికి మనం నియమాలను పాటిస్తూ పండుగలు చేసుకుంటాము. ఏడాదికి ఒకసారిగా మనం అనేక వ్రతాలు, నోములు, పండగలు జరుపుకుంటాము. కేవలము ఆనందంతో సాంఘికంగా జరుపుకునే పండుగలు కొన్ని అయితే, ఉపాసనతో పరమాత్మను జగన్మాతగా ఆరాధిస్తూ ఆ శక్తిని పొందే పద్ధతిని మనం నవరాత్ర వ్రత నియమంతో దశహర అనంటూ దసరా పండుగలాగా మనం చేసుకుంటాము. అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో, ఆనంద ఉత్సాహాలతో మనం జరుపుకునే పెద్ద పండగ మనకి దసరా పండగ. దసరా అని అంటాము. దసరా అనంటే దశ అహహ, అహ అంటే దినము అన్నమాట. 10 రోజులు అంటే 9 రాత్రులు, 10 దినములు మనము నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతూ జగన్మాతను ఆరాధిస్తూ, పరమాత్మను ఆరాధిస్తూ
అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేస్తాము. నవ అనంటే 9 రోజులు నవరాత్ర వ్రత దీక్ష మనం చేస్తాము. 9 సంఖ్య పూర్ణ సంఖ్య, పూర్ణత్వానికి ప్రతీక. 9 రోజులు 9 రాత్రులు ఆరాధిస్తున్నాము అనంటే పరిపూర్ణంగా అమ్మవారిని ఆరాధిస్తున్నాము అని అర్థం. హైందవులం అందరము కూడా మన భారతదేశంలోని ఆసేతు హిమాచలము కూడా చేసే పద్ధతిలో తేడా ఉండవచ్చునేమో, కానీ భారతీయులందరూ దసరా పండుగని దేవి నవరాత్ర వ్రతాన్ని జరుపుకుంటారు. అందరము శక్తిని ఉపాసిస్తాము, శక్తిని పూజిస్తాము అనేక రకాలుగా. కనుక మన సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు మన పండుగలలో ద్యోతకమవుతూ ఉంటాయి, శాస్త్రీయమైన విలువలతో కూడి ఉంటాయి. ఈ దసరా 9 రోజులు కూడా నియమబద్ధంగా జీవితాన్ని గడుపుతూ అమ్మవారి ఆరాధనలోనే, పూజలోనే, నామమంత్ర జపములు, స్తోత్రములు, పారాయణలతో కాలాన్ని గడిపి ఆధ్యాత్మికమైన శక్తిని పొంది మన శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని, ఆత్మను కూడా ఆరోగ్యవంతం చేసుకుని దశమి నాడు ఆనందంగా పండుగ జరుపుకుంటాము. విజయదశమి నాడు, పౌర్ణమి నాడు అశ్విని నక్షత్రముతో చంద్రుడు కలిసి ఉండే మాసాన్ని ఆశ్వీజ మాసము అని అంటాము. ఆశ్వీజ మాసము కార్తీక మాసాలని శరదృతువు అంటాము. కనుక ఈ శరత్కాలంలో ఆకాశము పిండారబోసినట్టుగా వెన్నెల ఉంది అంటుంటామే, అలా ఆకాశం నిర్మలంగా ఉంటుంది, స్వచ్ఛమైన గాలులు వీస్తాయి, చంద్రుడు తన సంపూర్ణ కళలతో ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే చాలా మంది కవులు శరత్కాలాన్ని చక్కగా వర్ణిస్తారు. శరత్చంద్ర చంద్రికా ధవళందతి అంటూ కాళిదాస మహాకవి కూడా పెరుగుని వర్ణించారు. కాలమంతా దైవ స్వరూపమే అయినా సంవత్సరమంతా ప్రతి నెల ఒక్కొక్క ప్రత్యేకతతో పరమాత్మను అనేక నామరూపాలతో మనం ఆరాధిస్తాం. సంవత్సరంలో 2 సార్లు మటుకు చైత్ర మాసంలో వసంత నవరాత్రుల పేరిట, భాద్రపదంలో గణపతి నవరాత్రులుగా కూడా ఆరాధిస్తాం గణపతిని, ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రులుగా, దేవీ నవరాత్రులుగా అమ్మవారిని, వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు విశేషంగా దేవీ ఆరాధన చేస్తాము. ఇవి కాకుండా ఇంకా మాఘ నవరాత్రులు, గుప్త నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు కూడా పాటిస్తాము. ప్రతి నెల శక్తి స్వరూపమే కాలమంతా. నవరాత్రులు, నవ శబ్దానికి 2 అర్థాలున్నాయి. నవ అంటే కొత్త, నవ అంటే 9. ప్రకృష్టం నవం ప్రణవం అని అంటాము. ప్రతి క్షణము నవత్వాన్ని, కొత్తదనాన్ని సంతరించుకుంటూ ఆధ్యాత్మిక శక్తి తరంగాలతో ఉండేది ప్రణవము అని అర్థం. ఇంకా ప్రణవము అంటే ఓంకారము, శబ్ద బ్రహ్మము అని అంటాం కదా. గొప్పదైన నూతనత్వం, నవత్వము, నవరాత్రి. నవత్వం అంటే కొత్తదనాన్ని మనం పొందుతూ ఉంటాం కనుక కూడా నవరాత్రి. మనము ఈ ప్రకృష్టమైన నవము ఓంకారమును ప్రతి నామానికి కూడా ముందర ఓం కనుక నామానికి ముందు కలిపితే అది ఒక మహామంత్రం అవుతుంది. ఈ 10 దినములు 10 రోజులు కూడా బాలా, త్రిపుర సుందరి, లలితాదేవి, గాయత్రి, సరస్వతి, అన్నపూర్ణ, దుర్గా ఇలా అనేక, రాజరాజేశ్వరి, మహిషాసురమర్దిని అనేక నామరూపాలతో అమ్మని ఆరాధించేటప్పుడు శతనామాలతో, సహస్రనామాలతో కూడా మనం ఆరాధిస్తాము. అష్టోత్తర శతనామాలతో ఆరాధిస్తాము. ప్రతి నామానికి ముందర ఓం అని కలుపుతాం కదా. అలా అనేక మార్లు ఓంకార జపముతో మన శరీరంలో కలిగే శబ్ద ప్రకంపనలు మనకి ఆధ్యాత్మిక శక్తిని కలిగిస్తాయి. మనలో ఉత్కృష్టమైన నూతన తేజాన్ని కలిగిస్తాయి. ఆనంద ఉత్సాహాలను పెంపొందింపజేస్తాయి. మనలో భక్తి శ్రద్ధలు కలుగుతాయి. ఆ నామముల అర్థాలు తెలుసుకుంటున్నప్పుడు 10 నామరూపాలతో మనం అర్చిస్తున్నది ఒకే జగన్మాతను, ఆది పరాశక్తిని అనే జ్ఞానం కూడా మనకి కలుగుతుంది. రాతే సుఖం దదాతి ఇది రాత్రి అని అంటారు. అంటే మనకు సుఖమునిచ్చేది రాత్రి. నవరాత్ర వ్రతము అంటే 9 రోజులు 9 రాత్రులు మనము జగన్మాతను ఆరాధిస్తూ సుఖాన్ని పొందుతాము. ఏ సుఖము అనంటే భౌతికమైన సుఖం మాత్రమే కాదు, ఆముష్మికమైన సుఖము మాత్రమే కాదు, ఆత్యంతిక సుఖము.
దుఃఖరహితమైన శాశ్వత సుఖము, అదే ముక్తి. అలాంటి ఆనందాన్ని మనం పొందగలుగుతాము నవరాత్ర వ్రత దీక్ష చేసి విజయదశమి పండుగని చేసుకోవడం వల్ల. ఈ విజయదశమి పండుగ చాలా గొప్పదైనటువంటి పండుగ. 9 సంఖ్య పూర్ణత్వానికి చిహ్నం అనుకున్నాం కదా. అంటే ఈ 9 రోజులు వ్రతం చేసి 10వ రోజు బంధుమిత్రులందరితో, పరివారం అందరితో, ఇంటి చుట్టుపక్కల వారందరితో కూడా కలిసి మనం ఈ విజయదశమి పండుగని మహోత్సాహంతో జరుపుకుంటాము. విజయము అంటేనే ముక్తి, మోక్షము, నిశ్రేయస్సు. విజయదశమి నాడు ఏ పని ప్రారంభించినా అది నిర్విఘ్నంగా, శుభప్రదంగా, జయప్రదంగా పూర్తవుతుంది, మనకి ఆ లాభం కలుగుతుంది అన్నది సత్యం. ధర్మార్థ కామ మోక్షాలు అనే చతుర్విధ పురుషార్థాలకు సాధనగా శరన్నవరాత్రి పూజా విధానాన్ని మనకి మహర్షులు అనుగ్రహించారు. నిండైన భక్తితో మనం ఆరాధిస్తే సంపూర్ణమైన కటాక్షంతో అమ్మ మనని అనుగ్రహిస్తుంది. కనుకే అమ్మవారిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటూ దుర్గా, పార్వతి, హైమవతి, అపరాజిత, భవాని, లలిత, కాళీ, జయంతి, భద్ర, కాపాలిని, క్షమ, శివ, ధాత్రి, స్వాహ, స్వథ, చాముండి, విష్ణుపత్ని, ఈశ్వరి, ఇలా అనేకమైన నామాలతో మనము ఆరాధిస్తాం. జగన్మాతను ఆరాధించడం వల్ల, నియమ నిష్టల వల్ల ప్రసాదాల రూపంలో ఆయా కాలాలకి అనుగుణమైన పదార్థాలను వండి అమ్మవారికి నివేదించి అమ్మవారి దృక్కులతో పవిత్రమై శక్తివంతమైన ప్రసాదాన్ని, అమ్మవారి అనుగ్రహమే ప్రసాదము, ఆ ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల మనము శ్రీమాత చేత రక్షించబడుతున్నాము. మన శారీరక ఆరోగ్యం దృఢంగా ఉంటేనే మానసిక ఆరోగ్యం కూడా దృఢంగా, శక్తివంతంగా ఉంటుంది. మనం ధర్మ కార్యాలన్నీ కూడా చేయగలుగుతాము. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నారు. ఆధ్యాత్మికమైన శక్తి పొందాలి అనంటే మనకి భక్తి శ్రద్ధలు ముఖ్యం. కనుక సాధనా బలంతో మనం ఈ భక్తి శ్రద్ధలతో అమ్మని ఆరాధించి అమ్మ తత్వాన్ని తెలుసుకుని లబ్ధి పొందగలుగుతాం. విశ్వమంతా కూడా శివశక్తి సమ్మేళనం. శక్తి లేని సృష్టి లేదు, శక్తే జగన్మాత. అసలు శక్తి అంటే ఏ పని చేయడానికైనా ఎవరికైనా కావలసింది శక్తే. ఆ శక్తి స్వరూపిణిగా మనం జగన్మాతను ఆరాధిస్తున్నాము. ఆవిడే ఆది పరాశక్తి, అవ్యక్త పరబ్రహ్మ స్వరూపిణి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి వల్ల అమ్మవారే విశ్వంగా ప్రకటితమవుతోంది. ఆ శక్తి మనలో అనంతమైన రూపాలతో వ్యక్తమవుతోంది. మనలో ఉన్న ప్రాణశక్తి, ఆత్మశక్తి, చైతన్య శక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి, ధారణ శక్తి, వస్తువులను తెలుసుకోగల గ్రహించే గ్రాహక శక్తి, పని చేయగల సామర్థ్య శక్తి, దేనికైనా స్పందించే స్పందన శక్తి, హృదయంలోని ప్రేమ శక్తి, ఆరోగ్య శక్తి, ఇలా అనేక రకాలుగా మనలో ఉన్నది, మనని నడిపిస్తున్నది అమ్మవారి యొక్క శక్తి స్వరూపమే. వసంత ఋతువులో చైత్రశుద్ధ పాడ్యమి అంటే యుగాది నుంచి ప్రారంభమై శ్రీరామ నవమి వరకు వసంత నవరాత్రులుగా ఆరాధిస్తున్నది అమ్మవారిని. దశమి నాడు సీతారామ పట్టాభిషేకం చేస్తాము. ఎందుకు? మన సంఘంలో కూడా రామ రాజ్యము నెలకొని ధర్మాత్ములైన పాలకులు మనని పరిపాలించాలని, మన ప్రజలందరూ ఆనందంగా బ్రతకాలని. అలాగే ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి, మహర్నవమి దాకా 9 రోజులు నియమపూర్వకంగా జగన్మాతను అనేక నామరూపాలతో ఎవరి సంప్రదాయానుసారంగా వారు ఆరాధించి విజయదశమి నాడు పండుగ చేసుకుంటున్నాము. ఇలా ప్రతి నెల 6 నెలలకు ఒకసారి చొప్పున ప్రతి ఏడాది అమ్మవారిని శక్తిని మనం ఉపాసిస్తున్నాము. ఆ శక్తిని ఈ నవరాత్ర వ్రత దీక్షలతో పొందుతున్నాము. కనుక మనకు వచ్చే పెద్ద పండగల్లో ఒక పండగ దీపావళి పండగ, పెద్ద పండగ. సంక్రాంతి పండగ చాలా పెద్ద పండగ. అలాగే దసరా పండగ ఉపాసనలతో కూడిన పెద్ద పండగ. ఉపాసనలకి పెద్దపీట వేస్తుంది ఈ పండుగ. ఆనందాలతో అంటే అందరితో ఆనందంగా ఉత్సాహంగా గడపడం ఒకటైతే, ఉపాసనలతో ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవడం అన్నది ఈ పెద్ద పండుగకి ముఖ్యమైన ఉద్దేశ్యం. కనుక మనకు ఈ దశ ఆహాహ అంటే 10 రోజులు అని చెప్పుకున్నాం కదా.
ఈ అహహ అనే పదమే అహలాగా అయి దశ అహహ దశహ అని దసరా లాగా అది మారింది. దసరా పండగ 10 జన్మల పాపాలని పోగొడుతుందిట. 10 రకాలైన పాపాలు ఎవరు చేసినా వాటిని కూడా పోగొడుతుంది ఈ దసరా అని చెప్తారు. అలాగే సృష్టి మొత్తం ఆదిపరాశక్తి నుంచే ఉద్భవించింది. ఆ జగజ్జనని విభిన్న ప్రాంతాలలో విభిన్న నామ రూపాలతో భిన్నమైన అలంకారాలతో ఆరాధించబడుతోంది ఈ 10 రోజులు కూడా. ఈ పూజల 10 రోజుల సమయంలో కొంతమంది నక్త వ్రతాన్ని ఆరాధిస్తారు. పొద్దునుంచి రాత్రి వరకు ఉపవాస దీక్షతో ఉండి పొద్దున మధ్యాహ్నము సాయంత్రము అమ్మను ఆరాధించి రాత్రి ప్రసాదం స్వీకరిస్తారు. ప్రతిరోజు సువాసిని పూజ, బాలా పూజలు, బ్రాహ్మణ పూజలు నిర్వహిస్తారు. సామూహిక లలిత పారాయణలు చేస్తారు. సమాజ శ్రేయస్సును కోరతారు. సమాజానికి శుభాన్ని కలిగించే ఈ పండగలలో పాడ్యమి నాడు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణిగా కనకదుర్గాదేవిని ఆవాహన చేసి ఆరాధిస్తారు. 9 రోజుల్లో వరుసగా 6 రోజులు బాలా త్రిపుర సుందరి దేవిగా మొదటి రోజున ఆరాధిస్తారు. అనేకమైన నియమాలు ఈ అలంకారాలు నామాలలో కొద్ది భిన్నత్వం ఉండొచ్చు. బాలా త్రిపుర సుందరి, గాయత్రి మాత, అన్నపూర్ణాదేవి, శ్రీ మహాలక్ష్మీదేవి, లలితా త్రిపుర సుందరి, శ్రీ రాజరాజేశ్వరి దేవతలను 6 రోజులు ఆరాధించి సప్తమి రోజున 7వ రోజు మహాసరస్వతి దేవిగా, 8 అష్టమిన దుర్గాదేవిగా, నవమి నాడు మహిషాసుర మర్దినిగా ఆరాధించి దశమి నాడు జయా విజయ సహిత అపరాజిత దేవిగా ప్రార్థించి పండుగ చేసుకుంటారు. ఎవరు ఏ ఏ వృత్తి విద్యలలో ఉంటారో ఆయా వృత్తి విద్యలకు అవసరమైన సమస్త పరికరాలని నవమి నాడు ఆరాధిస్తారు. అష్టమి నాడు, నవమి నాడు కూడా, దశమి నాడు అయినా ఎప్పుడైనా చేయవచ్చు. సాధారణంగా నవమి నాడు ఫ్యాక్టరీలలో, యంత్ర కర్మాగారాలలో పనిచేసేవారు వారి సాధనాలైన ఆ మిషన్లకు, యంత్రములకు పూజలు చేస్తారు చక్కని ఉత్పత్తినివ్వమని. పంట పొలాలు దున్ని పండించే రైతులు వారి నాగలికి హలాయుధం అని అంటాము, హలములకు ఆ దున్నేటటువంటి వాటికి కావడి, ఆ ఎద్దులు, వాటిని పూజిస్తారు. అంటే పరికరాలని, పనిముట్లని ఆరాధించడం అనేది ఉంది. విద్యార్థులు పెన్నులని, పుస్తకాలని దేవతా స్వరూపంగా ఆరాధిస్తారు. కవులు, చిత్రకారులు, కళాకారులు అందరూ కూడా ఎవరెవరికి ఏవి పరికరాలో, అంటే ఆ కళని పొంది దాన్ని ప్రదర్శించడానికి యోగ్యమైన పరికరాలు, పెన్నులు కానీ, పెన్సిళ్ళు కానీ, రకరకాల రంగులు, ఆ లేఖనములు, వాటన్నిటినీ కూడా పూజిస్తారు. స్కూటర్లని, కార్లని కూడా, అంటే వాహనాలని, యానము, ఏ యానము నెక్కి ద్విచక్ర వాహనం, త్రిచక్ర వాహనం లేక 4 చక్రాల వాహనాలని, రైళ్ళని అన్నిటినీ కూడా పూలదండలతో అలంకరించి అవి ఏడాదంతా సక్రమంగా పనిచేయాలని, ఎలాంటి యాక్సిడెంట్లు అని అంటామే అలాంటివి దుర్గతులు ఏవి జరగకుండా సుఖంగా ఉండాలని వాటిని కూడా మనం ఆరాధిస్తాము. ప్రతి వస్తువుని దేవతా స్వరూపంగా, ప్రతి భావాన్ని, ప్రతి మనిషిని, ప్రతి జీవిని కూడా సాక్షాత్తు దేవతా స్వరూపంగా ఆరాధించి వాటి అనుగ్రహాన్ని మనం అపేక్షిస్తాము. తర్వాత ప్రేమగా మనతో వ్యవహరించే ప్రతి ఒక్కరికి మనము చేసినటువంటి మిఠాయిలని, పరమాత్మ అమ్మవారిని ఆరాధించిన ప్రసాదాన్ని మనం వితరణ చేస్తామంటే పంచిపెడతాము. సమాజంలో అన్ని వృత్తులలో ఉన్నవారు కూడా వృత్తికి ఉపకరించే ఆయుధాలే వారికి రక్ష. అలాగే మన సమాజానికి అవే మనకి రక్ష. దేశ రక్ష, జాతి రక్ష, సంస్కృతికి రక్ష. ఆ రక్షణకు చిహ్నాలు, ప్రాతిపదికలు ఇవన్నీ కూడా. అంటే మనం మన సుఖాన్ని కోరుతున్నాము, మన బంధుమిత్రుల శుభాలు కోరుతున్నాము, మన తోటి మానవుల, మన సంఘంలోని జనుల శుభాన్ని కోరుతున్నాము. మన భాషలు మాట్లాడే, మన ప్రవర్తన కలిగిన, మనం ఏ దేశంలో పుట్టామో ఆ రాష్ట్రములు, గ్రామములు, ఆ దేశము, మన భారతదేశం యొక్క సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ, భారతదేశంలో ఏ మారుమూల ఎక్కడ ఎవరు ఉన్నా వారందరూ క్షేమంగా ఉండాలి, అమ్మవారి అనుగ్రహం పొందాలి అనే సంకల్పంతో మనము జగన్మాతను
అనేక రకాలుగా భగవతీ నామంతో అమ్మవారుగా అనేక నామరూపాలతో భ్రమరాంబికాదేవిగా కనకదుర్గాదేవిగా అలా ఆరాధిస్తాము. ఎవరెవరి నవదుర్గల రూపంలో కానీ అనేక శాక్తేయ ప్రకారము అనేక విధాలైన జగన్మాత యొక్క అవతార విశేషాలతో కూడా మనం ఆరాధిస్తాము. ఏదైనా ఈ విజయదశమి పండుగ అనేది శక్తి పూజకు పరాకాష్ట. మనలోని శక్తిని ప్రకోపన చేసి ఉద్దీపింపచేసి విశ్వ చైతన్య శక్తితో మన శక్తిని సమైక్యపరచి బ్రహ్మాండ పిండాండ సమన్వయాన్ని మనము సాధించుకుని ఆధ్యాత్మికమైన శక్తిని పొందటానికి ఉపకరించే పండుగ విజయదశమి పండుగ. కనుకే ఈ పండుగకి అంత ఉత్కృష్టమైన గొప్పదనం ఉంది. ప్రతి పండుగలోనూ ఒక సామాజిక ప్రయోజనం ఉంటుంది. మన శారీరక మానసిక ఆరోగ్యము కలుగుతాయి, ఆత్మశక్తి దేశభక్తి కలుగుతుంది. సౌశీల్యవంతులైన వారి యొక్క శక్తి ఎప్పుడు కూడా జాతికి రక్షణ కలిగిస్తుంది. కనుక సత్పురుషులందరినీ మనము ఈ సందర్భంగా గౌరవిస్తాము, పూజించుకుంటాము. దుర్జనుల వల్ల సంఘానికి చేటు కలుగుతుంది గనక దుష్టత్వము నశించాలి, దుర్జనులకి బుద్ధినివ్వమని జగన్మాతను మనం ప్రార్థిస్తాము. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అనేక మార్లు అవతరించిన తల్లి లోక కళ్యాణాన్ని కలిగిస్తోంది అని దృఢంగా విశ్వసిస్తూ మనం పూజిస్తాము. అమ్మవారే చెప్పింది, ఇత్థం యదా యదా బాధ దానవీభ్యో భవిష్యతి తదా తదా అవతీర్యాహం కరిష్యామి హరిసంక్షయం అని. దుర్మార్గులైన కౌరవులు ఎప్పుడైతే గోవులని అపహరించారో అప్పుడే వారి పతనానికి మార్గం ఏర్పడింది. అంతకుముందే ఎప్పుడైతే బాల్యంలోనే భీముడిని సంహరించాలి అని విషాన్నాన్ని తినిపించారు. భీముల వారు ద్రోణాచార్యుల వారి గురువులు ఎంత వద్దని చెప్తున్నా లాక్షాగృహంలో వారిని సంహరించడానికి చేసిన ప్రయత్నాలు, అనేకమైన మార్లు చేసిన ప్రయత్నాలు, ఆ మాయాజూదంలో ఓడించడం, ఇదంతా వారి దుష్టత్వానికి పరాకాష్ట కాగా గోగ్రహణం, ఉత్తర గోగ్రహణం అది వారి యొక్క వినాశనాన్ని అక్కడ స్థిరీకరించింది. గోవులని ఎప్పుడు అపహరించారో అప్పుడు వారికి ఇంకా పతనము తప్పదు. ఎందుకంటే గోమాతని మనం విశ్వజననిగా ఆరాధిస్తాము. ఈ విరాటరాజు రాజ్యం మీదకి దండెత్తి వచ్చినప్పుడు విజయదశమి నాడే శమీ వృక్షం పైన నిక్షిప్తం చేసిన తమ ఆయుధాలలో, పాండవులు పెట్టిన ఆయుధాలలో గాంధీవాన్ని అర్జునుడు స్వీకరించి తీసుకుని గాంధీవ ధనుర్ధారి అయి విజయం వాళ్ళతో అంటే కౌరవులతో యుద్ధం చేసి విజయం పొంది విజయుడయ్యాడు. విరాటరాజుకు కీర్తిని కలిగించాడు, విజయాన్ని సంపాదించి పెట్టాడు. దుర్జనత్వము మీద సజ్జనత్వము, చెడు మీద మంచి పొందే విజయమే విజయదశమికి ప్రతీక. విజయదశమి నాడే అర్జునుడు విజయాన్ని పొందాడు కనుక అది విజయదశమి అయింది. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని దారుణ్య అర్జున బాణస్య రామస్య ప్రియవాదిని అంటూ శ్లోకం చెప్పుకుంటూ మనం జమ్మి చెట్టుకు శమీ వృక్షానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వృక్షమునకు నమస్కరించి ఆ శమీ వృక్షపు ఆకులని బంగారముగా భావించి పెద్దలకు మనం చేతితో తీసుకుని మన పెద్దలకు ఆకులనిచ్చి వారి పాదములు అంటి నమస్కరించి ఆశీస్సులు పొందుతాము. కనుక విజయదశమి నాడు మనం రామలీలా కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటాము. ఎందుకంటే విజయదశమి నాడే శ్రీరామచంద్రుడు రావణాసురుడిని వధించి విజయం సంపాదించాడు, జయాన్ని పొందాడు. కనుక మనం రావణ దహనాన్ని జరుపుతాం. మన మహర్షులు విశ్వవ్యాపక చైతన్య శక్తిని జగన్మాతగా దర్శించారు. ఆ జగన్మాతే ఆదిపరాశక్తి, ఆవిడే దుర్గగా, కాళిగా, భవాని, సరస్వతి, బాల, త్రిపుర సుందరి, గాయత్రి, సావిత్రి, స్కందమాత, బ్రహ్మచారిణి అనేక విధాలుగా కొలవబడుతోంది. శైలపుత్రి, బ్రహ్మచారిణి, స్కందమాత, చంద్రఘంట, కూష్మాండ, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అనేవి అమ్మవారి యొక్క నవదుర్గా రూపములు. దశమహావిద్యాధి దేవతలుగా కాళీ, తార, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగళాముఖి, మాతంగి, కమలాత్మిక చెప్పబడుతున్నారు.
ఈ దశమహా విద్యా స్వరూపిణిగా ఆదిపరాశక్తిని మనము ఈ దసరా పండుగలో దశరాత్రులలో రోజులలో ఆరాధిస్తాము. సిద్ధిదాత్రి రూపంలో అమ్మను ఆరాధిస్తే అష్ట సిద్ధులు లభిస్తాయి అని చెప్తారు. మోక్షం కూడా పొందగలుగుతాము. మన శాస్త్రాలు మనకి అనేక విధమైన మార్గాలను నిర్దేశించాయి. మానవులకు కావలసిన ఐహిక సుఖాలు, ఆముష్మిక శుభాలు కూడా అనుగ్రహించేది అమ్మవారే, ముక్తినిచ్చేది కూడా అమ్మవారే. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి అంటూ మనం ఆరాధిస్తాము. సిద్ధి, మోక్షము, జయము, జ్ఞానము, ఐశ్వర్యము, సకల శుభాలు, ఆయురారోగ్యాలు, ఆనందంగా జీవించడం, బలము, సౌభాగ్యం, శాంతి, సౌఖ్యాలు అన్ని మానవులకు కావలసిన సమస్త శుభాలని కూడా మనకు అనుగ్రహించి ఇచ్చే తల్లి ఆది పరాశక్తి. ఆవిడే రాజరాజేశ్వరి దేవిగా మనం 10వ రోజున ఆరాధిస్తాము. జయా విజయ సహిత అపరాజితా దేవిగా విజయదశమి నాడు ఆరాధించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతాము. ఈ పూజల వల్ల సమాజానికి శ్రేయస్సు కలుగుతుంది. మనలో వ్యక్తులలో కూడా ఆధ్యాత్మికమైన శక్తి జాగృతమవుతుంది. ఈ నవరాత్రులు ఎవరి సంప్రదాయానుసారంగా వారు అమ్మవార్లని ఆ నామరూపాలతో అలంకరిస్తారు, అర్చిస్తారు, నైవేద్యాలు సమర్పిస్తారు, పంచిపెడతారు, వారు స్వీకరిస్తారు. శక్తిపీఠాలలో అలంకారాలు మామూలు ఆయా అంటే ఏ ఆలయంలో ఏ అమ్మవారు ఉంటుందో ఆ అలంకారాలకు కొద్ది భిన్నంగా నిజరూప దర్శనము మొదటి రోజున కానీ విజయదశమి పండుగ నాడు కానీ నిజరూప దర్శనం ఉంటుంది. మిగతా రోజులలో అమ్మవార్లను కూడా దివ్యక్షేత్రాలలో కూడా వివిధ అలంకారాలతో ఆరాధిస్తారు. అలంకరించి ఏ రూపంతో ఏ నామంతో ఆరాధించినా మనం ఆరాధిస్తున్నది ఆది పరాశక్తిని, జగన్మాతను, ముగ్గురమ్మల మూలపుటమ్మను అన్న సత్యాన్ని, పరబ్రహ్మ స్వరూపిణిని అన్న సత్యాన్ని మట్టుకు మనం గుర్తుపెట్టుకోవాలి. కేనోపనిషత్తులో ఉమా హైమవతి బహుశోభమాన అంటూ అమ్మని కీర్తించారు. ఆది పరాశక్తే పరబ్రహ్మ స్వరూపిణి, ఆవిడే బ్రహ్మ విద్యా స్వరూపిణి. ఆవిడే అంటే విద్యా స్వరూపిణిగా ఉమా హైమవతిగా వచ్చి దేవేంద్రుడికి బ్రహ్మజ్ఞానాన్ని బోధించింది. దేవేంద్రుడు వాయుదేవుడికి, అగ్నిదేవుడికి బోధించి వారు దేవతలందరికీ బోధించగా వారి నుంచి మనం కూడా మానవులం కూడా బ్రహ్మ విద్యను పొందగలుగుతున్నాము మహర్షుల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా. మనకు ఆది పరాశక్తి పరబ్రహ్మ స్వరూపిణిగా శాక్తేయ సాహిత్యంలో, శాక్తేయులు అంటే శక్తిని పరబ్రహ్మగా ఆరాధించే ఆ పద్ధతి కలవారు. మనకి షణ్మత స్థాపకాచార్యులు అంటారు ఆదిశంకర భగవత్పాదుల్ని. ఆయన శైవము, వైష్ణవము, శాక్తేయము, గాణాపత్యము, సౌరము, కౌమారముని 6 రకాలుగా ఏర్పాటు చేసి ఇష్టదేవతని మధ్యలో పెట్టి మిగతా దేవతలని పరివారంగా 4 వైపులా పెట్టి కుమారస్వామిని దీప జ్యోతి రూపంలో పెట్టి ఆరాధించాలని ఏర్పాటు చేశారు. ఈ దసరా పండగ నాడు ఆంధ్రులు జగన్మాతను కనకదుర్గగా ఆరాధిస్తారు. శ్రీ లలితాదేవిగా, బాలా త్రిపుర సుందరి దేవిగా పూజిస్తారు. కేరళలో భగవతి అనే నామంతో, తమిళనాడులో కాళీ దేవతగా, లలిత అని కూడా ఆరాధిస్తారు. కర్ణాటకలో చాముండేశ్వరి దేవి, చాముండాదేవిగా, మహారాష్ట్రలో భవానీగా, గుజరాత్లో రాజస్థాన్లో గుజరాత్లో కూడా అంబిక నామంతో ఆరాధిస్తారు. బెంగాల్లో కాళీమాతగా, దుర్గాదేవిగా, అస్సాంలో కామాఖ్యాదేవిగా, ఉత్తర భారతదేశంలో సీతాదేవిగా, రాధాదేవిగా ఆరాధిస్తారు ఆది పరాశక్తిని. ఆసేతు హిమాచలము అమ్మవారి శక్తిపీఠాలు ఉన్నాయి. మనకి 51 ముఖ్య శక్తిపీఠాలు ఉన్నాయి. పంచాశత్ శక్తిపీఠాలు అంటాము. 18 ముఖ్యమైన అత్యంత ముఖ్యమైనవి అష్టాదశ శక్తిపీఠాలు, తర్వాత పంచాశత్ శక్తిపీఠాలు, తర్వాత ఇంకా అనేకమైన చోట్ల 108 శక్తిపీఠాలు. విశ్వమంతా అమ్మవారికి పీఠమే. జగన్మాత దాక్షాయణిగా జన్మించిన వృత్తాంతము, శక్తిపీఠాల ఆవిర్భావం గురించి మనందరికీ తెలిసిందే. అష్టాదశ శక్తిపీఠాలు ప్రధానం, పంచాదశ శక్తిపీఠాలు కూడా, పంచాశత్ శక్తిపీఠాలు కూడా చాలా గొప్పవి. దాక్షాయణిగా
శరీరాన్ని వదిలేసిన అమ్మవారు పార్వతీదేవిగా హిమవంతునికి పుత్రికగా జన్మించాక పరమేశ్వరుడి కోసం అకుంఠితమైన దీక్షతో తపస్సు చేసి శివుణ్ణి భర్తగా పొందింది. శివుడు పరిహాసానికి నల్లపిల్ల అన్నాడట. అనగానే అమ్మవారు ఈశ్వరుడు శుద్ధ స్ఫటిక మణి నిపుడు కదా, తాను నల్లగా ఉందే అని తన భర్తకి నచ్చనటువంటి ఈ నల్లదనాన్ని వదిలేసి శుద్ధ స్ఫటిక మణి నిపత్వాన్ని గౌరవర్ణాన్ని పొందాలని కఠినమైన తపస్సు చేసి తన శరీరంలో నుంచి నలుపు రంగును బయటికి తీసి తపోశక్తితో కైసికి దేవతగా మాతగా తయారు చేసింది. తాను గౌరీదేవిగా, గౌరీ శుద్ధ స్ఫటిక తెల్లనైన ధవళ ఛాయ బంగారు వర్ణంతో కలిగిన అలాంటి గౌరవర్ణంతో ప్రకాశించి గౌరీదేవిగా పూజలు అందుకుంటోంది. ఆమె తపస్సుకి ప్రసన్నుడైన పరమేశ్వరుడు తన శరీరంలో సగభాగం అమ్మవారికి ఇచ్చి అర్ధనారీశ్వరుడు అయ్యాడు. అలా బయటికి కైసికిగా బయటికి వచ్చిన ఆదిపరాశక్తి జగన్మాత యొక్క శక్తి కాళికాదేవి. ఆ కాళికాదేవి అనేక మంది దుష్ట రాక్షసులను దునుమాడింది. కనుక ఉన్నది ఒక్క పరబ్రహ్మ తత్వమే, ఏకమేవాద్వితీయం బ్రహ్మ. ఆ నిర్గుణ నిరాకార నిరంజనమైన సర్వవ్యాపక సర్వజ్ఞత్వ సర్వాధార స్వరూపమై సర్వశక్తిమత్వ తత్వాన్ని కనుక మనం ఆరాధిస్తే ఆ అమ్మవారే ఆది పరాశక్తి. సూర్యుడి కాంతి ఏ విధంగా అయితే అవినాభావమో, చంద్రుడి వెన్నెల ఎలా విడదీయలేమో, అలా పరమేశ్వరుడు, శివుడు శివాని శక్తి, శివుడు కూడా అవిభాజ్యులు. వారిని మనం విడదీయలేం, ఏకమైన శక్తి. ఆ శక్తినే మనం ఆరాధిస్తాము. చండీ సప్తశతిలో అమ్మవారిని అనేక స్తోత్ర మంత్ర శ్లోకాలతో ఆరాధించారు. హేతు సమస్త జగతాం త్రిగుణాపి దోషై న జ్ఞాయసే హరిహరాదిభిరప్యపారా సర్వాశ్రయాఖిలమిదం జగదం చ భూతం అవ్యాకృతాకి పరమ ప్రకృతిస్త్వమాజ్యా అంటూ దేవతలు స్తోత్రించారు. తల్లి, నీవే ఈ సమస్త జగత్తుకి కూడా మూల కారణం, నువ్వే ఆధారం, నువ్వే త్రిగుణాత్మురాలివి, త్రిగుణాలకి అతీతమైన దానివి. సత్వరజస్తమో గుణ దోషాలతో కూడి ఉన్న వారి చేత తెలియబడని దానివి. వాటిని అతీతంగా దాటడానికి ప్రయత్నించిన వారికి నీవు అత్యంత సామీప్యంలో ఉండి దర్శనమిస్తావు. హరిహర విరించాదులు కూడా నీ ప్రతిభని కొనియాడలేరు, నిన్ను తెలుసుకోలేరు అంటూ స్తోత్రం చేశారు. విద్యా ప్రదాన సమయే నవకోటి శుభ్రం శశికోటి శుభ్రం విద్యా ప్రదాన సమయే శశికోటి శుభ్రం ఐశ్వర్యదాన సమయే నవ విద్రుమాభాం విద్వేషి వర్గదలనేతు తమాల నీలాం దేవీం త్రిలోక జననీం శరణం ప్రపద్యే. ఆ త్రిజగన్మాతే విద్యలను అనుగ్రహించేటప్పుడు శ్వేతవర్ణంలో ధౌత వస్త్రాంబర ధారిగా, వీణా పుస్తక ధారిణిగా, హంసవాహనిగా దర్శనమిస్తూ మనకి జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఆ జగన్మాతే సంపదలు ఇచ్చేటప్పుడు అరుణవర్ణంతో ప్రకాశించే మహాలక్ష్మీదేవి. దుష్టులను దునుమాడేటప్పుడు, శిష్టులను భక్తులను రక్షించేటప్పుడు నీలి వర్ణంతో ప్రకాశించే కాళికాదేవి. ఇలా అనేక నామరూపాలతో ఉన్నది ఆదిపరాశక్తి అమ్మవారే. జగన్మాతలో నుంచి ఉద్భవించిన బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, కౌమారి, వారాకి, నారసింహి మొదలైన అమ్మవారి పరివార దేవతలు చండముండాసురాది రక్తబీజ ధూమ్రాక్ష నిశుంభ మొదలైన రాక్షసులందరినీ కూడా సంహరిస్తారు. జగన్మాతే ఈ రాక్షసులందరినీ కూడా సంహరిస్తుంది. అంటే మనలో ఉన్న దుర్గుణాలన్నిటినీ అమ్మ ఉపాసనతో మనము జయించగలుగుతాము, దుర్గుణాలని పోగొట్టగలుగుతాము అని అర్థం. చండముండులు దుర్మార్గమైన ధర్మ విరుద్ధమైన బలదర్పాలకి ప్రతీకలు. కామంతో, క్రోధంతో, లోపంతో, మోహంతో ప్రవర్తిస్తారు. అహంకార మమకారాలకు కూడా ప్రతీకలు ఈ శుంభుడు, నిశుంభుడు అనేవాళ్ళు. ధూమ్రాక్షుడేమో ధూమంతో కప్పబడిన వాడంటే సత్యాన్ని తెలుసుకోలేని అజ్ఞానానికి ప్రతీక. రక్తబీజుడు రాగానికి, ప్రేమకి, అహం మమ నేను నాది అనే దానికి ప్రతీక. దానివల్ల జన్మ పరంపర కలుగుతూ ఉంటుంది. అమ్మవారి రాక్షసులందరినీ సంహరించింది అంటే ఈ నవరాత్ర వ్రత దసరా పండుగని మనము వ్రత దీక్షతో చేయడం వల్ల మనలోని ఈ దుర్గుణాలన్నింటినీ కూడా జయించగలుగుతాము అని అర్థం.
అంటే మనకి గురువుల సద్బోధల వల్ల, శాస్త్ర జ్ఞానం వల్ల, మహర్షులు ఇచ్చిన ఈ మార్గ అనుసరణ వల్ల, నవరాత్ర వ్రత అనుసరణ వల్ల మనం ఆ శక్తి పొందగలుగుతాం. జగన్మాత వైభవాన్ని ఆదిశంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో 100 శ్లోకాలలో చాలా చక్కగా స్తుతించారు. మంత్ర శ్లోక అవన్నీ కూడా దివ్యమైన మంత్రాలే, మంత్ర శ్లోకాలు. ఇంకా కనకధార స్తవ రూపంలో అమ్మను కీర్తించారు. ఇంకా మూక పంచశతులు, మూక కవి మూక శంకర్లు మూక పంచశతిలో కీర్తించారు. వసిన్యాది వాగ్దేవతలు లలిత రహస్య సహస్రనామాలుగా అమ్మను స్తోత్రించారు. ఇంకా అమ్మవారిని త్రిశతి రూపంలో 300 నామాలతో స్తోత్రించారు. దానికి ఆదిశంకర్లు భాష్యం రాశారంటే అది ఎంత గొప్పదో మనం గ్రహించాలి. త్రిపుర రహస్యము అనే పరమ అద్భుతమైన గ్రంథం త్రిపుర సుందరి దేవి తత్వాన్ని బోధించింది. దేవి అథర్వ శీర్షం అంటాము. దేవి భాగవతం, దేవి సప్తశతి అమ్మవారి పరమోత్కృష్టతను నిరూపిస్తున్నాయి. మార్కండేయ పురాణ అంతర్గతమైన దేవి సప్తశతి జగన్మాత చండీదేవి యొక్క మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపాలను, ఆ తల్లి దుష్ట రాక్షసులను దునుమాడినటువంటి ఆ వైనాన్ని మనకి చూపిస్తుంది. మనలోని వైరి గుణాలని ఎలా దమనం చేసుకోవాలో తెలియజేస్తుంది. స్త్రీ అంటేనే శక్తి స్వరూపిణి కనుక, అంటే స్త్రీ ప్రకృతి స్వరూపిణి కనుక నవరాత్రులలో కంటి కనిపించే ప్రతి స్త్రీని, సువాసిని, మంగళగౌరి స్వరూపిణిగా మనం సువాసిని పూజ చేస్తాము. బాలికలు, చిన్న పిల్లలని బాలా త్రిపుర సుందరి దేవి స్వరూపములుగా ఆరాధిస్తాము. మనము కుమారి, త్రిమూర్తి, కళ్యాణి, రోహిణి, కాళిక, చండిక, శాంభవి, దుర్గా, సుభద్ర అనే పేర్లతో ఈ 9 రోజులు కూడా బాలా పూజలు నిర్వహిస్తాము. త్వమేవ కారణం కార్యం క్రియా జ్ఞానం త్వమేవహి త్వామంబ న వినా కించిత్ త్వయి సర్వం ప్రతిష్ఠితం అంటూ దేవతలు అమ్మవారిని స్తోత్రించారు. అమ్మ, నీవే సర్వకారణ భూతురాలివి, కార్యరూపిణివి నీవే, క్రియారూపిణివి నీవే. అంటే కారణము నీవే, కార్యము నీవే, కారణరహిత కారణానివి నీవే. నీవే జ్ఞానము, నువ్వు లేకపోతే సృష్టిలో ఏదీ లేదు. సర్వము నీలోనే ఉంది, నీ నుంచే వచ్చింది. దీన్నే నీవు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణివై వీటినన్నిటినీ బహిర్గతం చేస్తున్నావు అంటూ అనేక విధాలుగా స్తోత్రించారు. విజయదశమిని పండగ జరుపుకోవడంలో ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి కొద్ది ఆచారాలలో భిన్నత్వం ఉండొచ్చు, కానీ ఆరాధించే తత్వం మటుకు ఒక్కటే. ఒకే లక్ష్యం, ఒకే గమ్యం. మానవులందరికీ కూడా దుష్టత్వాన్ని దునుమాడడం, శిష్టత్వాన్ని రక్షించడం, దుర్గుణాలని, దుష్టత్వాన్ని పోగొట్టుకోవడం, సత్వగుణాన్ని, సాత్వికతని వృద్ధిపరుచుకోవడం, చెడుని జయించడం, మంచిని పెంపొందించడం. ఇవి మనకి అమ్మవారి దసరా పండుగ, అమ్మవారి పూజలు చేయడం వెనక ఉన్నటువంటి లక్ష్యము అన్నది అది. అంటే మన మానవ సమాజం ఈ శక్తి పూజతో శక్తిమంతమవుతుంది, ఆనంద భరితమవుతుంది. సమాజంలోని మానవుల అందరి మనస్సులు పరస్పరం ప్రేమతో, సద్భావనలతో, ఆనంద ఉత్సాహాలతో ఒక విధమైన ఆనంద స్రవంతిలో, జరిలో మునిగి ఉంటారు. 10 రోజులు ఆనందమే. ఎక్కడ చూసినా అమ్మవారి స్తోత్రాలే, జపాలే, భజనలే, పారాయణలే. ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం అన్నట్లుగా మానవాళి అంతా కూడా సుఖ సంతోషాలతో మనగలుగుతారు. ముఖ్యంగా దసరా పండుగ స్త్రీ శక్తి యొక్క గొప్పదనాన్ని మనకి తెలియజేస్తోంది. కేవలము పురుషులే కాదు, స్త్రీ కూడా పురుషునితో సమానమే అన్న భావనను అందరూ గ్రహించేలా చేస్తోంది. పండుగ అంటేనే ఆనందోత్సాహాలతో గడుపుకునే పర్వదినం. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా పండగ నాడు ఉన్నంతలో తృప్తిగా ఆనందంగా గడుపుకుంటారు చక్కగా. ఏడాదిలో ఇంచుమించుగా ప్రతిరోజు ఏదో ఒక పుణ్యదినం, ఏదో ఒక పర్వదినం పండుగే. ఇలా ప్రతిరోజు పండగలా, నిత్య కళ్యాణం, పచ్చతోరణంలా మనం ఉండాలి అని సంకల్పించి పండుగలని ఏర్పరచిన మహర్షులకి మనము మనసా ప్రణమిల్లి కృతజ్ఞతలు తెలియపరుచుకోవాలి. మన పండగల అంతరార్థాలని మనం గ్రహించాలి, ఆనందాన్ని పొందాలి. మన ఈ పండుగ యొక్క పరమార్థాలను మనం తెలుసుకోవాలి. విజయదశమి పండుగ దుష్టత్వం పైన
దైవత్వం పొందినటువంటి విజయంగా జరుపుకునే పండగ. ఇప్పుడు ఈ కాలంలో రాక్షసులలాగా కనిపించకపోవచ్చు కొమ్ముల లాంటి ఆకార విశేషాలతో, కానీ మానవులలోనే మానవులు ఉన్నారు, దేవతలు ఉన్నారు, దానవులు కూడా ఉన్నారంటే గుణములు. మనుషులలో ఉన్న సత్వగుణమే దైవత్వము, మానవులలోని రజోగుణము మానవులు అనవచ్చు, మానవులలోని తమో గుణము స్వార్థము, దుష్టబుద్ధులు, దుర్మార్గత, అధికార దాహము, నేనే ఉండాలి, నేనే సర్వము అనే అహంకార భావన, అదే రాక్షసత్వము. కనుక దేవతలు, దానవులు, మానవులు అందరూ మానవులలో మనలోనే ఉన్నారు. కనుక మనము మనలోని ఈ గుణాలని గ్రహించి రాక్షసత్వాన్ని కనుక పోగొట్టుకుని మానవత్వాన్ని వృద్ధిపరుచుకుని దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నం చేసి దైవత్వాన్ని పొందగలిగితే మనం విజయదశమి పండుగ యొక్క పరమార్థాన్ని పొందినటువంటి వాళ్ళమే అవుతాము. సాక్షాత్తుగా జగద్దెనని మనందరినీ కూడా పరిపాలిస్తోంది, మనని కాపాడుతోంది. కనుక మనము ఆ జగన్మాత శక్తి మనలోనే అమ్మ రూపంలో ఉన్నది అని గుర్తించి మనలోని శక్తిని జాగృతం చేసుకోవాలి. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, ఇలా ఎన్నో చెప్పి నమస్తస్యై 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 నమో నమః అని చెప్పారు. కనుక ఈ దసరా పండుగ రోజును మనమందరము కూడా నవరాత్ర వ్రత దీక్షలని చేసి చక్కగా దసరా పండుగ నాడు అమ్మవారిని ఆనందోత్సాహాలతో బంధుమిత్రులతో కలిసి జరుపుకుని ఆరాధించినట్లయితే జగన్మాత ఆదిపరాశక్తి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలుగుతాము. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్ అని మనమందరం కూడా అమ్మవారిని అనేక నామ రూపాలతో ఆరాధిస్తూ ప్రార్థించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతాము. జగన్మాత యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఒక్క నామ మంత్రంతో ఆరాధించినా చాలు, స్తోత్రాలతో కీర్తించినా చాలు, ఒక్క నియమబద్ధమైన జీవితాన్ని గడిపినా కూడా మనం అమ్మ అనుగ్రహాన్ని పొందగలుగుతాము. దేవి ప్రసీద పరిపాలయనోరిభీతేర్నిత్యం యథా సురవథాదధునైవ సద్యః పాపాని సర్వ జగతాం ప్రసనం నయాసు ఉత్పాతకాని జనితాంశ్చ మహోపసర్గాన్. దేవి ప్రపన్నార్తి హరే ప్రసీద, ప్రసీద మాతర్జగతోఖిలస్య, ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం తమీశ్వరీ దేవి చరాచరస్య. అమ్మవారి అనుగ్రహంతో మన భారతదేశము సర్వతోముఖాభివృద్ధిగా విజయము పొందాలని, ఏ దుష్ట శక్తులు కూడా మనకి ఏ బాధలు కలిగించకుండా ఉండాలని, మన భారతీయులమందరము ఆరోగ్యంతో ఆనందంతో జ్ఞానంతో ప్రకాశిస్తూ మన భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తూ మనము స్వయం తీర్త్వా పరాన్ స్థారయతి అన్నట్టుగా మనము జ్ఞానవంతులమై విశ్వమానవాళికి ఆనందాన్ని, శ్రేయస్సుని, శుభాలను కలిగించమని పరమాత్మను ఆదిపరాశక్తిని ప్రార్థిద్దాము. స్వస్తి.